అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కాంచన సౌధం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రావినూతల సువర్ణ కన్నన్ గారు. మంగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసిన వీరుడు మరింత నిర్ఘాంతపోయాడు. ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అనుకున్నాడు. ఇలా ఉంటే లాభం లేదు, దాన్ని 4 తన్నైనా తీసుకురావాల్సిందే అనుకున్నాడు. అందుకే మంగి ఉన్న ఇల్లు విశ్వం హాస్పిటల్ పక్కనే. అది మరీ కారం రాసినట్టుంది అతనికి. అందుకే ఆ రోజు చేలో నుంచి రాగానే మంగి ఇంటికేసి నడిచాడు. గుడిసె తలుపు ఓరగా వేసింది. మంగి గుడిసె బయట నుంచే పిలిచాడు వీరుడు. ఎవరు లోపల నుంచి గట్టిగా అంది మంగి. భర్త కంఠం గుర్తించినట్టే అంది. నేనే నసిగాడు వీరుడు. మంగి తడికిలోంచి తొంగి చూసి ఏటి అంది. ఓసారి బయటికి రా. ఎందుకు? రా చెప్తా. మంగి కొంగికి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఇంటికి పా అన్నాడు వీరుడు. ఇంటికా? ఏ ఇంటికి? మనింటికి. మనిల్లా? ఆడేటుంది? ఆశ్చర్యం నటించింది మంగి. ఈ మాటలకేం గాని పద. ఇది నా ఇల్లు, ఇదిడిసి నేనేడికి రాను శాంతంగానే అంది మంగి. ఇంకెప్పుడు రావా? వీరుడి గొంతులో తీక్షణత చోటు చేసుకుంటోంది. ఊహో, నీ మొగుడు సచ్చాడా? ఆవేశంగా అన్నాడు. లేదు, సన్నాసుల్లో కలిసిపోన్నాడు. వారిని అమ్మ, జీవితకాలమంతా ఆ డాక్టర్ గోడి దగ్గరే ఉంటావా? మొగుడు కానప్పుడు ఎవడైతేనేంలే. ఎంతకి తెగించావే? నిర్ఘాంతపోయాడు వీరుడు. అవసరమైతే తప్పుద్దా మరి? దీర్ఘం తీసింది. అయితే నే విన్నా మాట నిజమేనన్నమాట కోరగా చూస్తూ అన్నాడు వీరుడు. ఏటా ఇన్నమాట? అదే ఆ డాక్టర్ గోడికి నీకు ఏం, అది కూడా ఆ దాసుగోడే చెప్పాడా? నేక ఆ ఆయా చెప్పిందా? ఎవరైనా చెప్తారే. పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగితే ఊరొల్లి కాపాడవేటి? ఎందుకు కాపాడవు? కాపాడితే అదిగో ఆ దాసుగాడికి ఆయాకి పిల్లి పాలు తాగకపోయినా తాగినట్టే కాపాడుతాయి. సిగ్గులేని జన్మలు అసహ్యంగా అంది మంగి. వాళ్ళవి కావే సిగ్గులేని జన్మలు, నీది సిగ్గులేని జన్మ. అవును, అందుకే ఆ 2 నౌకరీలు ఓడగొట్టాడు డాక్టర్ బాబు. ఆ యూడింది కూడా మీ మూలానే అని నాకు తెలవదనుకుంటున్నావా? మీరు చేసిన పాపం వాళ్ళిద్దరి కల్లా పడిందని, వాళ్ళెక్కడ గుట్టు బయటెడతారో అని అన్యాయంగా వాళ్ళని బయట కంపేశారు. ధర్మప్రభువులు. తుపుక్కున ఉమ్మేశాడు వీరుడు. దాసు చెప్పిన కథ అతనికి బాగా తలకెక్కింది. ఇంతకీ ఏటంటావ్? విసుగ్గా అంది మంగి. నీ కథలన్నీ నాకు తెలుసు. మరైతే ఇప్పుడు ఎందుకొచ్చినట్టు? ముఖం చిట్లించింది మంగి. తప్పు కట్టి నిన్నట్టుకుపోదారని. నే రాను. ఎందుకు రావే? నువ్వే కాదు, నీ తల్లో జేజం వస్తుంది. మంగి జుట్టు పట్టుకోపోయాడు వీరుడు. అంతే, మంగి ఆదిశక్తే అయింది. ఇదిగో అడుగు ముందుకేసావంటే పేనాలు తీస్తాను, జాగ్రత్త. ఆ రోజు ఊరుకున్నానని ఇయ్యాల నీ ప్రతాపం చూపిద్దామనుకుంటున్నావేమో. నా మీద చెయ్యటానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు. ముందిక్కడి నుంచి వెళ్ళు అంటూ అతన్ని ఒక్క విదిలించి గుడిసె లోపలికెళ్ళి దడాలన తలుపు వేసుకుంది. వీరుడిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. దవడలు బిగుసుకున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. నీ అమ్మ, ఏటే కూసావ్? నీ మీద చెయ్యడానికి ఆ బ్రహ్మతరం కాదా? సూతానే అంటూ తలుపు మీద కాలితో బలంగా తన్నాడు. రంగమ్మ! త్రుళ్ళిపడి వెనక్కి తిరిగాడు వీరుడు. ఎదురుగా డాక్టరు. ఇదిగో రంగమ్మ, ఇతగాడికి ఏదో కావాలట చూడు. తలుపు విరగ్గొట్టుకుంటే మళ్ళీ చేయించుకోవడానికి బోల్డ్ ఖర్చవుతుంది తాపిగా అన్నాడు విశ్వం. గభాలన పక్క గుడిసెలోంచి రంగమ్మ బయటికొచ్చి అలాగే బాబుగారు అంటూ వినయంగా అతనికి నమస్కరించింది. విశ్వం హుందాగా తల పంకించి వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయిన వీరుడితో ఇంకా ఏట్రా చూస్తున్నావు? ఇంకెళ్ళు, చేసింది చాలు కఠినంగా అంది రంగమ్మ. అంటే పెద్దదానివి, దగ్గరుండి ఈ ఎదో పనులన్నీ చేపిస్తున్నావన్నమాట కోరగా అన్నాడు వీరుడు. అవునరా, ఎదో పనులు చేసేవాడి కళ్ళకి అందరి పనులు ఎదో పనుల్లాగే కాపాడతాయి. అంతెందుకు, ఇక మంగిని గుడిసికి రాదు. ఏ గంజినీళ్ళు తాగినా ఇక్కడే హాయిగా బతుకుద్ది. నువ్వు నీ ఇంటికో, నీ కావంది ఇంటికో పో. ఇంకా గొడవెట్టావంటే సెల్లు సీటు ఇయ్యడానికి కూడా సిద్ధంగా ఉంది మంగి ఆవేశంగా అంది రంగి. నిర్ఘాంతపోయి అలా నిల్చుండిపోయాడు వీరుడు. అందరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా బాధగా. అందరికీ ఏదో తీరని లోటుగా ఉంది. ఈ జీవితం ఎంత హాయిగా గడిచింది,
ఇంకా అన్ని బాధ్యతలే, పెళ్ళి, పిల్లలు, కష్టసుఖాలు, ఊపిరి సలపని సమస్యలు, జీవితాంతం పరుగు. అలా కబుర్లు చెప్పుకుంటూనే ఎవరి బట్టలు, బుక్స్ వారే సర్దుకున్నారు. కొందరు పొద్దున్నే వెళ్ళిపోయారు. మమత మరికొందరు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరినో కలవాలంటూ వెళితే మమత షాపింగ్ కని బయలుదేరింది. సరిగ్గా గేటు దాటుతుండగా ఎదురయ్యాడు దాసు. అరే దాసు, ఏమిటిలా వచ్చావు? ఉత్సాహంగా అడిగింది మమత. ఏదో బజారు పనుండి వచ్చాను ముభావంగా అన్నాడతను. నాన్న, బావా బావున్నారా? ఆ. హాస్పిటల్ బాగా రన్ అవుతోందా? ఇబ్బందిగా చూశాడు దాసు. అవును, మీరు నమ్మరు, కానీ నిజం. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? కఠినంగా అంది మమత. తెలుసమ్మా, అంతేకాదు మీ మనసు నాకు తెలుసు. కానీ నేను చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. మీ బావగారు ఎంతకి దిగజారిపోయారో వింటే మీకు మరీ షాక్ రావచ్చు, బాధగా అన్నాడు దాసు. మమత పిచ్చిదానిలా చూసింది. అవునమ్మా, ప్రస్తుతం ఆయన గూడపు మనిషితో సంబంధం ఏర్పరచుకున్నారు. దాసు, మీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా, కానీ ఏం చేస్తాం? డాక్టర్ గారిలో ఎదురుచూడని మార్పు, ఎవరూ ఊహించని మార్పు వచ్చేసింది. ఓ రోజు వాళ్ళిద్దరూ గదిలో, చాచా నా నోటితో చెప్పలేను, కర్మకాలి ఆ సీన్ నాకంట ఆయాకంట కూడా పడింది. దానికి ఆయన సిగ్గుపడకపోగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నారు. అక్కడికి నేనన్నాను, అమ్మాయి గారు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్నారు, ఆమెను అన్యాయం చేయటం న్యాయం కాదు అని. కానీ ఆయన నా మాటలు వినిపించుకోలేదు, పైగా మండిపడ్డారు. వెంటనే నన్ను ఆయాన్ని పనిలోంచి తీసేశారు. అదేమన్న నాన్నగారితో ఎన్నో కథలల్లి చెప్పారు. అయితే నాన్నగారికి నా విషయం తెలియదు, అందుకే నమ్మలేదు, బాధగా నిట్టూర్చాడు దాసు. మమత మొహం పాలిపోయింది. బావా నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాడా? తడారిన గొంతుతో అంది. అవునమ్మా, అందుకు నేను బాధపడ్డం లేదు, నాన్నగారే చాలా బాధపడ్డారు. బావగారికి ఎన్నో విధాలా నచ్చజెప్పాలని చూసి ఓడిపోయారు. నా ఉద్యోగం పోయిందని దిగుల్లేదమ్మా, నా బాధంతా మీరేమైపోతారోననే, కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు దాసు. మమత స్పృహ తప్పిపోతున్నట్టయింది, పెదవులు వణుకుతున్నాయి. నిజమా అని మాత్రం అంది. అయ్యో తల్లి, ఇలాంటి విషయాల తమాషాడ్డానికి, అందులో మీ దగ్గర. నేనే కాదమ్మా, ఊరంతా కోడై కూస్తోంది. వీరుడు, అదే ఆ గూడెపు దాని మొగుడు, మొన్న దాన్ని చావబాదాడు. అయినా దానికి సిగ్గా, పోరా వెధవా అంది. అంతేనా? జామ్ అంటూ హాస్పిటల్ దగ్గరగా ఉన్న ఓ గుడిసెలో కాపురం పెట్టేసింది. డాక్టర్ గారు దాన్ని పనివంకన హాస్పిటల్కే రప్పించుకుంటున్నారు. మళ్ళీ ఓ రోజున దాని మొగుడు వెళ్ళి రమ్మని పిలిస్తే మీ బావగారు అది కలిపి వాణ్ణి కొట్టినంత పని చేశారట. పైగా అదేమందో తెలుసా? మొగుడికి చెల్లు చీటి ఇచ్చి డాక్టర్ గారినే పెళ్లి చేసుకుంటా అందిట. ఇదమ్మా మా నోరి పరిస్థితి. విషాన్నంతా మాటల్లో గుప్పించి మళ్ళీ కళ్ళు ఒత్తుకున్నాడు దాసు. మమత కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టయింది. చెవుల్లో హోరు మొదలైంది. నోట మాట రాక అలా ప్రతిమలా ఉండిపోయింది. మమతమ్మ, మెల్లిగా అన్నాడు దాసు. ఏమిటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది మమత. ఆమె కళ్ళు రెండు నిండు తటాకాల్లా ఉన్నాయి. ఈ సంగతంతా నేను చెప్పానని ఎక్కడా అనకండి. మీ బావగారు నన్ను ఆ ఊళ్ళోంచే తరిమేస్తారు. అయినా నాకు చెప్పాలని లేదమ్మా. అనుకోకుండా మీరు కనిపించి రమ్మంటే వచ్చాను. తీరా మీ మొహం చూశాక చెప్పకుండా ఉండలేకపోయాను. వస్తానమ్మా అంటూ లేచాడు. అతను కావాలనే అక్కడ తచ్చాడుతున్నాడని, అనుకోకుండా రావటం కాదని మమతకి తెలియదు. వస్తానమ్మా మళ్ళీ అన్నాడు దాసు. అలాగే అన్నట్టు తలూపింది మమత. బాధపడకండమ్మా, అన్నీ మన మంచికే అనుకుంటే ఏ బాధ ఉండదు అంటూ ఓ వేదాంతపు ముక్క అనేసి వెళ్ళిపోయాడు దాసు. మమత రివ్వున తన గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డం పడి భోరుమంది. ఆ రోజంతా తిండి తిప్పలు తినలేదు, షాపింగ్కి వెళ్ళనూ లేదు. ఆమెను చూసి హడలిపోయారు ఫ్రెండ్స్. అలాంటి దీనావస్థలో ఏనాడు ఆమెను వారు చూడలేదు. కారణం అడిగారు బ్రతిమాలుతూ. అయితే నిజమైన కారణం ఆమె వాళ్ళకి చెప్పలేదు. శరీరారోగ్యం బాగుండలేదని వాళ్ళని నమ్మించింది. అందరూ కాసేపు కబుర్లు చెప్పుకొని విడిపోయారు. మమతకి అసలు లేవాలనే లేదు. కానీ బస్సుకు టైం అవడంతో తప్పనిసరిగా ప్రయాణమైంది. బస్సు స్టాండ్లో ఆగి ఉంది. పల్లెకి 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. బస్సు అంతా ఖాళీగా ఉంది. ఇంకా ఎవరూ ఎక్కలేదు. బస్సులో కూర్చుందన్న మాటే గాని ఆమె మనసు అక్కడ లేదు.
ఇంటికెళ్ళి ఏం చేయాలి? బావతో ఎలా మాట్లాడాలి? ఎలా పోట్లాడాలి? నా ఇష్టం నీకెందుకు అంటే, అమ్మో భయంతో ఒళ్ళు జల్లుమంది మమతకి. చాచా ఇదంతా అబద్ధమై ఉంటుంది. బావ అలాంటి వాడు కానే కాదు అంది మనసు. అయితే దాసు ఎందుకంత అబద్ధం చెప్తాడు? ఊరంతా అనుకుంటున్నారని కూడా అన్నాడు. నాన్నకి కూడా తెలుసన్నాడు. ఏమిటో మతిపోతోంది. తపనగా నుదురు రాసుకుంది మమత. నమస్తే త్రుళ్ళిపడి చూసింది. ఎదురుగా రాయుడిగారి అమ్మాయి కల్పన. ఆమె ఆ ఊళ్ళోనే మెడిసిన్ చదువుతోంది. పెద్దవాళ్ళ విరోధం మూలంగా వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా పలకరించేసరికి కాస్త తడబడింది మమత. నమస్తే, నన్ను మర్చిపోయారా? నవ్వుతూ అంది కల్పన. చాచా మర్చిపోవటం కాదు, ఏదో పరధ్యానంగా ఉన్నాను. నీ మెడిసిన్ అయిపోయింది కదూ అంది మమత ఏదో మాట్లాడాలి అన్నట్టు. హౌస్ సర్జన్ చేస్తున్నాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఆమెకెదురుగా ఉన్న సీట్లో కూర్చుంటూ అంది కల్పన. అవును, మన తండ్రులు బద్ధశత్రువులు కదా, బలవంతంగా నవ్వింది మమత. కానీ మనం స్నేహితులమే. అవును, ముభావంగా అంది మమత. చిన్నప్పుడు ఇద్దరు ఏమే అంటే ఏమే అనుకునేటంత ప్రాణ స్నేహితులు. కానీ హఠాత్తుగా దూరమయ్యారు. ఇప్పుడు ఒకరినొకరు బహువచనపు పిలుపులతో గౌరవించుకుంటున్నారు. 2 నిమిషాలు మౌనం రాజ్యమేలింది. మీరు మన ఊరొస్తున్నారా అంది మమత మౌనాన్ని ఛేదిస్తూ. ఊహు, మన ఊరు నుంచి వస్తున్నాను. ఇక్కడ మీరు కనిపించారు. ఎందుకో మిమ్మల్ని పలకరించాలనిపించింది. ఇలా వచ్చేశాను అంది కల్పన. అలాగా అన్నట్టు ముభావంగా ఉండిపోయింది మమత. అయితే బావ విషయమంతా ఈవిడికి తెలుసన్నమాట అనుకుంటే ఆమెకు పుట్టెడు దుఃఖం వస్తుంది. ఎలాగో బలవంతాన ఆ దుఃఖాన్ని ఆపుకుంటోంది. ఏమిటలా ఉన్నారు? వంట్లో బాగాలేదా? చనువుగా అంది కల్పన. బాగానే ఉంది పొడిగా అంది మమత. ఇద్దరు 2 క్షణాలు మౌనంగా ఉండిపోయారు. తర్వాత కల్పనే కల్పించుకుని మాట్లాడింది. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పింది. మూడీగా ఉన్న మమతని నవ్వించింది. బస్సు హారన్ మోగింది బయలుదేరడానికి గుర్తుగా. త్రుళ్ళిపడి చూశారిద్దరూ. అప్పటికే బస్సు జనంతో నిండిపోయింది. ఇంక నేనొస్తాను, మళ్ళీ కలుద్దాం అంటూ లేచింది కల్పన. సరే అన్నట్టు చేయి ఊపింది మమత. ఇక నుంచి చిన్నప్పటిలాగే మనం స్నేహితుల్లా ఉండిపోవాలి, సరేనా? నవ్వుతూ అంది కల్పన. అలాగే అన్నట్టు తలూపింది మమత. మమత చేతిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కి వదిలింది కల్పన. మరోసారి హారన్ భయమంది. వస్తాను. బస్సు దిగింది కల్పన. థ్యాంక్స్ అంది మమత హాయిగా నవ్వుతూ. కల్పన కూడా నవ్వింది. ఇద్దరు చేతులు గాల్లోకి లేచాయి. బస్సు చప్పుడు చేసుకుంటూ పల్లెకేసి పరుగు తీసింది. బావా, నేనొచ్చేశాను. కనిపించడం లేదా? ఎందుకు కనిపించడం లేదు? ఇంత పెద్ద విగ్రహం కళ్ళెదుట నిల్చుంటే. మరైతే ఒక్క మాట అడగలేదేం? బొంగమూతితో అంది మమత. దేన్ని గురించి? నా చదువు గురించి, నా ఆరోగ్యం గురించి. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, ఇంకా ఆరోగ్యం అంటావా? చూస్తేనే తెలుస్తోంది 4 కేజీలు పెరుగుంటావని. ఇంకేం అడగను అమాయకంగా అన్నాడు విశ్వం. బావుంది, ఇంకేం లేవా అడగటానికి? నాకేం తోచలేదు. పోనీ నువ్వు చెప్పు వింటాను కూర్చుంటూ అన్నాడు విశ్వం. వెరీ గుడ్, బావుంది. నాకెప్పుడు ఇలాంటి స్వాగతమేనా నువ్వు చెప్పేది? నేను చూస్తున్నాను, నన్ను తప్పించుకు తిరుగుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అసలు నా కోసం క్షణాలు యుగాలుగా గడుపుతున్నావంటూ కబుర్లు చెప్పేవాడివి, అవన్నీ కోతలేనన్నమాట కోపంగా అంది మమత. ఇప్పటి పరిస్థితులు వేరు మమత, గంభీరంగా అన్నాడతను. ఏమిటో ఆ పరిస్థితులు? నీకు చెప్పినా అర్థం కావు. అయినా కాసేపాగు. చాలామంది వచ్చి నీకు చాలా విషయాలు చెప్తారు. చాలా విషయాలా? అవును, నన్ను అసహ్యించుకునే విషయాలు. అసహ్యించుకునేంత తప్పు నువ్వేం చేశావు? తప్పు చేయకపోయినా రోజులు బాగుండకపోతే తప్పు చేసినట్టే అభాండాలొస్తాయి. ఓస్, అభాండాలే కదా. అయినా ఏవో అభాండాలొస్తే నన్ను తప్పుకు తిరగటం దేనికి? సూటిగా చూస్తూ అంది మమత. మరేం కాదు మమత, నా గురించిన కథలు ప్రస్తుతం చాలా ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ తెలిస్తే ఎలాగూ నువ్వు నన్ను అసహ్యించుకుంటావు. అందుకే నాకు దూరంగా ఉంటున్నావు, అంతేనా? సీరియస్గా అంది మమత. అది కాదు మమత. బావా, ఒక్కటే చెప్పు. ఏమిటి? ఎవరో ఏదో చెప్పితే నమ్మేటంతటి చపలచిత్తనని నీ ఉద్దేశమా?
చాచా అది కాదు మమత, నమ్మేలా చెబితే నమ్మక తప్పదు కదా. అంటే నేను పట్నంలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నా గురించి ఎవరైనా నీకు చెప్పినా నమ్మేస్తావా? మాట్లాడవేం బావా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? బాధగా అంది మమత. మమత, నా బాధ నీకు తెలియదు. నువ్వు లేని ఈ కాస్త టైంలో చాలా విషయాలు జరిగాయి. అవన్నీ నువ్వు నిజాలని నమ్మితే? నీకు విషయం తెలియక అలా అంటున్నావు. నీ స్వభావం నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాల్ని నువ్వు ప్రాణం పోయినా క్షమించవు. నిజమే బావా, నాకు ఈర్ష్య ఎక్కువ, తొందరపాటు కూడా ఎక్కువే. తాత్కాలికంగా ఆవేశపడ్డా తర్వాత కూల్ అయిపోతాను. నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు బాగా తెలుసు. అసలు నిన్ను నమ్మకపోతే నన్ను నేనే నమ్మలేను, స్థిరంగా అంది మమత. కానీ బావా, దాసు వాళ్ళు నాతో చెప్పబోయేది, నేను అసహించుకుంటానని బాధపడేది ఆ మంగిని గురించే కదూ? మమత త్రుళ్ళిపడ్డాడు విశ్వం. నాకు తెలుసు బావా, జరిగిందంతా నాకు తెలుసు. కానీ నేను నీలో తప్పు లేదని కూడా నాకు తెలుసు, తలతలలాడుతున్న కళ్ళతో అంది మమత. విశ్వంలో ముసిరిన కారు మేఘాలన్నీ ఒక్కసారి వీడిపోయాయి. థ్యాంక్ యూ మమత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా ఆమెను గాల్లోకి ఎత్తాడు గిరగిరా తిప్పుతూ. ఏయ్ బావా, కళ్ళు తిరుగుతున్నాయి, దించు, సిగ్గుగా అంది మమత. ఓ సారీ. కిందకి దించాడు మమతని. అతనికి ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది. జీవితంలో అతను ఎవరికి భయపడ్డు, ఒక్క మమతకి తప్ప. ఆమె కాస్త బాధపడినా అతని మనసు గిలగిల్లాడిపోతుంది. అలాంటిది మమతకి తన మీద ఎలాంటి అపోహలు లేవు. అతని మనసు గాల్లో తేలినట్టయింది. జరిగిందంతా మరోసారి మమతకి చెప్పబోయాడు. అయితే ఆమె వారించింది. అవసరం లేదు బావా, దాసు పనివేళ పట్నం వచ్చి ఎంత విషం కుమ్మరించాలో అంతా కుమ్మరించి మరీ వెళ్ళాడు. నిజానికి కొంతవరకు నమ్మాను కూడా. ఇప్పుడు సిగ్గుపడుతున్నాననుకో. అదృష్టవశాత్తు రాయుడి గారమ్మాయి బస్సు దగ్గర కనిపించి మన ఊరి రాజకీయాలు, దాసు ఆయాల కథలు విపులంగా చెప్పింది. వాళ్ళు పుట్టించిన కట్టుకథలకి నీ మనసెంత నలిగిపోయిందో కూడా చెప్పింది. దాసు మాటలతో కృంగిపోయిన నాకు ఆమె మాటలు పన్నీటి చినుకుల్లా తోచాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాను. నిన్ను అనుమానించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. సారీ బావా, వెరీ సారీ, గోముగా అంది మమత. విశ్వం నవ్వాడు. మమత నవ్వింది. వస్తాను మరి, హాస్పిటల్కి వెళ్ళొద్దు, లేస్తూ అన్నాడు విశ్వం. వెళ్ళు. విశ్వం బయటికి నడిచాడు. బావా, ఏమిటి? నవ్వుతూ వెనక్కి తిరిగాడు. నా సహకారం నీకెప్పుడూ ఉంటుందని మర్చిపోకు. థ్యాంక్ యూ, తీయగా నవ్వాడు విశ్వం. మర్నాడు మమత హాస్పిటల్ కేసు వెళ్ళింది. మంగిని ఆప్యాయంగా పలకరించింది. మంగికి డాక్టర్ కాబోయే భార్య మమతేనని తెలుసు. ఈ కథలన్నీ ఆమె చెవిన పడితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని హడలిపోతోంది అంతవరకు. కానీ మమత మాటల్ని విన్న తర్వాత ఆమెకి పూర్తి ధైర్యం వచ్చింది. తనకే పరిస్థితుల్లో డాక్టర్ బాబు పనిచ్చారో చెప్పుకుంది. ఆయనే తనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అంది. అన్నీ చిరునవ్వుతో విన్న మమత, ఇంతకీ నీ కొడుకెలా ఉంది అంది మాట మారుస్తూ. తమ దయవల్ల కులాసాగానే ఉన్నాడమ్మా అంది మంగి. అయితే నీ కొడుకుని స్కూలుకి పంపు, గంభీరంగా అంది మమత. ఈ స్కూలుకా? తెల్లబోయింది మంగి. అవును, చదువుకునే వయసు వచ్చిందిగా. మాకెందుకమ్మా చదువులు, బాధగా నిట్టూర్చింది మంగి. అదిగో ఆ మాటలే నచ్చవు నాకు. మీవాణ్ణే కాదు, ఇక్కడి పిల్లలందరినీ స్కూళ్ళకి పంపండి. మీ పనిపాటలు కాగానే మీరు చదువుకోవాలి. మేమా? మరీ తెల్లబోయింది మంగి. అవును, కానీ నువ్వేం ఆలోచించకు. నీ కొడుకు కావలసిన పుస్తకాలు అవి నేను కొనిపెడతాను. మీరు 4 అక్షరాలు నేర్చుకుంటే ఎందుకైనా మంచిది అంటూ ఎన్నో విధాలా నచ్చజెప్పి ఆమె చేత సరే అనిపించింది మమత. ఆమె చేసిన పనికి చాలా సంతోషించాడు విశ్వం. తన ఆశయాలను అర్థం చేసుకుని తన అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నం చేస్తున్న మమత మీద అతని ప్రేమ రెట్టింపైంది. చూడముచ్చటైన జంట అనుకున్నారు గూడెపు మనుషులంతా. మమత, అప్పుడే వచ్చిన మమతని ఆపాడు చౌదరి. ఏమిటి నాన్న? నేను విన్నది నిజమేనా? గంభీరంగా అన్నాడాయన. దేన్ని గురించి నాన్న? అమాయకంగా అంది మమత. అదే, నువ్వు ఆ గూడెపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు చెప్తానన్నావు కదూ? అవును నాన్న. అయితే ఎవరిని అడిగి చేసావి పని? మంచి పనికి ఎవరిని మాత్రం ఎందుకు అడగాలి నాన్న? అంటే నేను చేస్తున్నది నలుగురికి మంచి జరిగే పని. ఈ మంచి పనిని మీరు వద్దనరని నాకు బాగా తెలుసు, చిరునవ్వుతో అంది మమత.
అంటే అడ్డమైన కొంపలకి వెళ్ళి చదువు చెప్పటం మంచి పనని, దాన్ని నేను సమర్థిస్తానని నీ ఉద్దేశమా? అది కాదు నాన్న, మనకి చేతనైనంతలో ఏదైనా సంఘసేవ చేయాలనేదే మీ ఆదర్శం. నాకు వచ్చింది చదువు, అదే నలుగురికి పంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందువల్ల మన పరువేమవుతుందో గమనించావా? తీక్షణంగా అన్నాడు చౌదరి. ఇందులో పరువు పోవడానికి ఏముంది నాన్న? నేనేం కాని పని చేయడం లేదే. నేను చేసిన పని బావకు కూడా నచ్చింది. అంటే వాడికి నచ్చితే చాలన్నమాట. చాచా, మరీ పెడార్థాలు తీస్తున్నారు నాన్న. మీ మనసు నాకు తెలుసు. ఏదో అనాలని అంటున్నారు కానీ నేను చేసే పని మీకు ఇష్టమే. మరో సంగతి రహస్యంగా అంది మమత. ఏమిటి? మొహం చిట్లించాడు చౌదరి. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయా? ఈ సమయంలో మనం ఈ మాత్రం ప్రజాసేవ చేయకపోతే మనకి ఓట్లు ఎలా వస్తాయి? క్షణం తెల్లబోయాడు చౌదరి. కూతురు నిజంగానే అంటోందో వ్యంగ్యంగా అంటోందో అర్థం కాలేదాయనికి. అయినా అతని మొహంలోకి చిత్రంగా మార్పొచ్చింది. దాన్ని కనిపించకుండా కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ పెద్దదాన్ని వైపోయావు మరి. ఆ విశ్వంగాడితో చేరి నువ్వు నన్ను సాధించాలనే చూస్తున్నావు అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఎలక్షన్స్ పేరు ఎత్తగానే తండ్రి మొహంలో కనిపించిన వెలుగు చూసి మనసులోనే నవ్వుకుంది మమత. పదవీకాంక్ష బాధగా నిట్టూర్చింది. దాసు గాని మరొకళ్ళు గాని మంగీ విశ్వం విషయం తన దగ్గర ఎత్తుతారేమో అని చూసింది మమత. అయితే ఎవరూ ఆ విషయం ఆమె దగ్గర తేలేదు. బహుశా ఫలితం ఉండదనుకుని ఉండవచ్చు. దాసు మాత్రం విపరీతంగా ఆశ్చర్యపోయాడు. మమత స్వభావం, విశ్వాన్ని ఆమె ఎంతగా ప్రేమించింది తెలిసిన అతనికి మమత ఏమీ అనకపోవటం వింతగానే ఉంది. అయితే రాయుడిగారు అమ్మాయి కల్పన, మమత కలుసుకున్నారని, జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నారని తెలియని అతగాడు ఆశ్చర్యపోవటం సహజమే మరి. ఎలక్షన్స్ హడావిడి చాలా ముమ్మరంగా ఉంది. ఈసారి రాయుడు మరీ పట్టుదలగా ఉన్నాడు. మామూలుగానే గూడెనికెళ్ళి మనిషి మనిషికి చెప్పాడు. ఓటు తనకే వేసి గెలిపించమని, ఓటుకి 100 రూపాయలు ఇస్తానని కూడా ప్రామిస్ చేశాడు. చౌదరి తక్కువేం తినలేదు. అతను అటు వెళ్ళగానే తను వెళ్ళి చెప్పాడు. రాయుడంత దుర్మార్గుడు ఇండియా మొత్తం మీద లేడన్నాడు. స్వార్థం పేరుతో పాలేరుకి తాగుడు అలవాటు చేసి రాత్రింబవళ్ళు తన దగ్గరే ఉంచుకుని గాడిద చాకరీ చేయించుకుంటూ వాడి పెళ్ళాం బిడ్డల్ని దిక్కులేని వాళ్ళుగా చేశాడన్నాడు. తిండి లేక మలమల మాడిపోతున్న వాళ్ళకి దయతలిచి ఆశ్రయం కల్పిస్తే డాక్టర్ మీద రకరకాల కథలల్లి ప్రచారం చేయించాడన్నాడు. అయినా ఏనుగెళుతుంటే ఊరకుక్కలు తెగ అరుస్తాయి. అంత మాత్రాన ఏనుగు పరువుకేం నష్టం కలగదని ఈసడించాడు. చివరికి పవిత్రమైన మీ ఓటు నాకే వేయండి అన్నాడు అతి వినయంగా. అంతా రాయుడికి ప్రామిస్ చేసినట్లే చౌదరికి ప్రామిస్ చేశారు. తమ ఓట్లన్నీ ఆయనకేనని. తృప్తిగా వెళ్ళిపోయాడు చౌదరి. తన గురించి జనానికి చెప్పమని కూతుర్ని మేనల్లుణ్ణి కూడా కోరాడు. అలాగే అన్నారు వాళ్ళిద్దరూ. ఎలక్షన్లు నెల్లాళ్ళలోకొచ్చాయి. పరిస్థితులు చూస్తే ఈసారి చౌదరే గెలిచేలా ఉన్నాడు అనుకున్నారు చాలామంది. కారణం విశ్వం హాస్పిటల్, మమత స్కూలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఊళ్ళో అందరికీ వాళ్ళిద్దరూ దేవుళ్ళు. రాయుడి గుండెల్లో రాయపడింది. పైగా అందరూ మీరు నెగ్గరు రాయుడు గారు, అనవసరంగా హైరాణ పడకండి అని ఆయన మొహం మీదే అనేశారు. ఒక్క వీరుడు తప్ప అంతా ఆయనకి పిరికిమందే నూరిపోశారు, కూతురుతో సహా. వీరుడు మాత్రం ఎందుకు నెగ్గరండి, నేను చెబుతున్నాను చూడండి, మీరే నెగ్గుతారు అంటూ అభయం ఇచ్చేశాడు. అతని మాటలతో తాత్కాలికంగా ఆయన మొహంలో కాస్త వెలుగొచ్చినా వెంటనే పరిస్థితులు గుర్తొచ్చి ముడుచుకుపోయేది. తిండి నిద్ర మానేశాడు. హౌస్ సర్జన్స్ ముగించుకొచ్చిన కల్పన ఆయనకి గెలుస్తావని ధైర్యం చెప్పకపోయినా, పోనీలే నాన్న, వెధవ పదవులు ఎప్పుడూ అవి శాశ్వతం కావు, దీనికోసం మనసు పాడు చేసుకోకండి అంటూ ధైర్యం చెబుతూనే ఉంది. కల్పనకి కొన్నాళ్లపాటు విశ్వం దగ్గర పని నేర్చుకోవాలని ఉంది. అయితే దానికి తండ్రి ఎంతమాత్రమూ అంగీకరించడని ఆమెకు తెలుసు. అయినా తను స్వతంత్రంగా ప్రాక్టీస్ పెట్టుకునేలోగా కొన్నాళ్ళు అతని దగ్గర పనిచేయాలని నిర్ణయించుకుంది. వీలు చూసుకుని మెల్లగా ఆ విషయం తండ్రికి చెప్పాలని సమయం కోసం ఎదురుచూడసాగింది. బావా, ఏం మరదలా? ముసుగులోంచే పలికాడు విశ్వం. ముందులే, మంచి మాట చెప్తాను ఊరించింది మమత. ఏమిటో చెప్పు, ముసుగు తీయకుండానే అన్నాడు. ముసుగు తీయకుండా ఎలాగమ్మా, గోముగా అంది మమత. పర్వాలా, చెప్పు. ఓహో, మంచి మాట మొహం చూసి గాని చెప్పను.
పోనీ ఓ పని చేయి. ఏమిటి? నువ్వు కూడా ఈ ముసుగులోకి వచ్చాయి, కొంటిగా దుప్పటి తప్పించి అన్నాడు అతను. చా, సిగ్గులేదు. మమత చెంపలు కందిపోయాయి. ఇందులో సిగ్గుపడ్డానికేముంది? ఎంచక్క మంచి మాటకెప్పుడు చెంపకి చెంప అంచి చెబితేనే. చీ ఊరుకో, నాన్న వింటారు గభాలన పరిసరాలు చూస్తూ అంది మమత. ఎన్నడూ లేనిది విశ్వం అంత చిలిపిగా మాట్లాడడం వింతగానూ మరింత మధురంగానూ ఉందామెకి. చూడని త్వరలో లగ్నాలు పెట్టించేస్తాడు అల్లరిగా అన్నాడు విశ్వం మమత చేయి పట్టి లాగుతూ. ఏయ్, నేను చెప్పేదే ఆ మాటే, సిగ్గుగా అంది మమత. ఏమిటి? చటుక్కున లేచి కూర్చున్నాడు విశ్వం. అవును బావా, నాన్న శాస్త్రిగారికి కబురు పంపారు. తల వంచి నేల చూపులు చూస్తూ అంది మమత. ఎందుకు? నా బొందకి, చిరాగ్గా అంది మమత. సారీ డియర్, ఇప్పుడు చెప్పు, మన పెళ్లి ముహూర్తాలు ఏ నెలలోనట? చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు విశ్వం. మమత కళ్ళు వాలిపోయాయి. ఏమిటి అదంతా సిగ్గే? లేచి చూపుడు వేలుతో ఆమె చుబుకాన్ని సున్నితంగా ఎత్తి అన్నాడు విశ్వం. మమత చెంపల్లో గులాబీలు పూశాయి. రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఒక్క అంగులో గదిలోంచి బయటపడింది అల్లరి మమత. ఒకసారిగా అలా సిగ్గుల మొగ్గైపోతే చిత్రంగా అనిపించింది అతనికి. ఆరాధనగా అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరి పరిస్థితి చూసిన చౌదరి త్వరలో వీళ్ళకి 4 అక్షింతలు వేసేయాలి అని మరోసారి అనుకున్నాడు. సాయంత్రం 4 దాటింది. కల్పన మెల్లగా విశ్వం హాస్పిటల్ కేసి నడిచింది. ఆమె వెళ్లేసరికి ఓపీ చూస్తున్నాడతను. కొత్తగా పెట్టిన కాంపౌండర్, నర్సు అతనికి సహాయం చేస్తున్నారు. నమస్తే డాక్టర్, విష్ చేస్తూ వెళ్ళింది కల్పన. కల్పనని చూసి తెల్లబోయాడు విశ్వం. అంతలో తేరుకొని నమస్తే, రండి అంటూ తడబడుతూ ఆహ్వానించాడు. లోపలికి వచ్చింది కల్పన. ఆ రూమ్లో కూర్చోండి, ఇప్పుడే వస్తాను అన్నాడతను. పర్వాలేదు, మీరు మెల్లగా అందరినీ చూసేరండి, నాకేం తొందర పనులు లేవు. నవ్వుతూ అతని గదిలోకి నడిచింది కల్పన. అతని పేషెంట్స్ని చూస్తున్నంతసేపు అతని మాటలు వింటూ ఓ మెడికల్ జర్నల్ తిరగేస్తూ కూర్చుంది. దాదాపు గంట తర్వాత వచ్చాడు విశ్వం సారీ చెప్తూ. సారీనా? ఎందుకు? నవ్వింది కల్పన. మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాను. ఇవాళ ఓపీ మరీ ఎక్కువగా ఉంది, అందుకే. పర్వాలేదు, వాళ్ళే మన కృష్ణ గోవిందులు. వాళ్ళు ఎంతమంది వస్తే మనకంత మంచిది. మళ్ళీ నవ్వింది కల్పన. విశ్వం కూడా నవ్వాడు. మీకు బోరుగా ఉంది కదూ? భలేవారే, నాకు బోరేమిటి? రేపటి నుంచి నేను చేయబోయేది ఇదేగా. కాకపోతే మీరు ట్రీట్ చేసే పద్ధతి చూస్తున్నాను. నిజంగా డాక్టర్లకు ఉండవలసిన పేషెన్స్ మీకు బాగా ఉంది, మెచ్చుకోలుగా అంది. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఆమెకు ఎదురుగా కూర్చుంటూ అన్నాడు విశ్వం. మిమ్మల్ని చూద్దామని. త్రుళ్ళిపడ్డాడతను. కంగారు పడకండి, మీతో మాట్లాడాలని వచ్చాను అంతే, నవ్వింది కల్పన. క్షణం సిగ్గుపడి ఆపై తేలిగ్గా నవ్వేశాడతను. భలేవారే అంటూ. చిన్న రిక్వెస్ట్ విశ్వం గారు, చెప్పండి. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ప్రామిసా? అవును. చిన్నప్పుడు మమతతో కలిసి ఈ అమ్మాయి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. తనతో తెగ కబుర్లాడేది. ఆ తర్వాత మావయ్య పంతాలు పట్టింపుల మూలంగా దూరమయ్యారు. కానీ హఠాత్తుగా ఇప్పుడెందుకు వచ్చినట్టు అన్న ఆలోచనలో పడ్డాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది కల్పన త్రుళ్ళిపడి సర్దుకుని. ఆలోచించడం కాదు, అర్థమయ్యేలా చెప్పమంటున్నాను నవ్వుతూనే అన్నాడు విశ్వం. నేను త్వరలో ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టబోతున్నాను. నాకు పోటీగానన్నమాట. అయినా పర్వాలేదు, మన దేశంలో రోగులకేం కొదవలేదు. అందుకే నా శుభాకాంక్షలు అందుకోండి తమాషాగా అన్నాడు విశ్వం. థ్యాంక్స్, కానీ నాకు మీరు సాయం చేయాలి. చెప్పండి. మీరు నాకు కొన్నాళ్ల పాటు గురువుగా ఉండాలి. గురువుగానా? అదే, నేను ప్రాక్టీస్ పెట్టేలోగా మీ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేస్తాను. అంటే ఉద్యోగం కావాలన్నమాట గాంభీర్యాన్ని నటిస్తూ అన్నాడు విశ్వం. అంతే అనుకోండి. అలాగే ఇస్తాను, కానీ జీతం ఇవ్వను. ఏమిటి, 1 రూపాయి కూడా ఇవ్వరా? తను గంభీరంగానే అంది కల్పన. ఊహు. అయితే లాభం లేదు, దిగులుగా అంది కల్పన. విశ్వం నవ్వేశాడు. కల్పన కూడా నవ్వింది. చెప్పండి, నిజంగానే నా దగ్గర పని చేయాలనుకుంటున్నారా అన్నాడతను. అవును డాక్టర్, మీ దగ్గర కొన్నాళ్ళుంటే చాలా అనుభవం వస్తుందనే ఆశ. అందుకే కాదనకండి ప్లీజ్. కానీ మీ నాన్నగారు. ఆ సంగతి నేను చూసుకుంటాను.
అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. పైగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక్కడినే ఈ పేషెంట్స్ని చూసుకోలేక నానా అవస్థ పడుతున్నాను మనస్ఫూర్తిగా అన్నాడు విశ్వం. థ్యాంక్స్ డాక్టర్, సంతోషంగా అంది కల్పన. తర్వాత కాసేపు లోకాభిరామాయణంలో పడ్డారిద్దరూ. ఊళ్ళోని రాజకీయాలు చర్చించుకున్నారు. తర్వాత మెల్లగా, ఇంక నేను వెళ్తాను డాక్టర్ అంది కల్పన. ఎప్పటినుంచి వస్తారు? ఓ మంచి రోజు చూసి. మీకు ఆ నమ్మకాలున్నాయా? ఈ సంఘంలోనేగా నేను ఉన్నది తీయగా నవ్వింది కల్పన. కల్పన గారు మెల్లగా అన్నాడు విశ్వం. ఏమిటి డాక్టర్? మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నాకు కృతజ్ఞతలా? ఎందుకు? ఆశ్చర్యంగా అంది కల్పన. నా గురించి మా మమతకి మంచిగా చెప్పినందుకు. ఓ అదా, దానికి కృతజ్ఞతలెందుకు? ఉన్న విషయం చెప్పాను. అవుననుకోండి. ఆ రోజు మీరు దైవికంగా కనిపించి అంత వివరంగా చెప్పకపోతే మా మమత నన్ను చూపు చూసేది నవ్వుతూ అన్నాడు విశ్వం. మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మమతకి మీరంటే ప్రాణం. అఫ్కోర్స్, కానీ ఇంకా ఆ విషయం ఆలోచించకండి నవ్వేసింది కల్పన. అతను నవ్వేశాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.